ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మేడం, చాలా కాన్ఫిడెంట్ గా ఇక్కడికి వచ్చారు. మరి మేఘన ఈ మొక్కు తీర్చకుండా ఫెయిల్ అయ్యే ప్లాన్ ఏదైనా రెడీ చేశారా? తినబోయే ముందు టేస్ట్ ఎందుకు, చూడబోయే ముందు డౌట్ ఎందుకు? వెయిట్ అండ్ సీ బార్బీ. మేడం, నందు యాక్సిడెంట్ తర్వాత మీ నుండి మేఘనకి సరైన దెబ్బ తగలనే లేదు. అందుకే అడుగు స్ట్రాంగ్ గా ఉండాలి, ఐడియా బాంబులా ఉండాలి. బాంబు పేలితే ఆ రిజల్ట్ కి రీసౌండ్ రావాలి. నువ్వు అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? ఓకే, అలాగే చేద్దాం. ఈ టెంపుల్ నుంచి వెళ్ళేటప్పుడు ట్రంపెట్ వాయించినంత ఆనందంగా వెళ్తాను. ట్రస్ట్ మీ. ఆహాహా, వచ్చింది నా డార్లింగ్. వావ్ ఆంటీ, ఆచారం ట్రెడిషన్ అంటే ఏమో అనుకున్నాను. సెటప్ అదిరిపోయింది. అమ్మ ఆరోహి, అదిరిపోయింది, కేక పుట్టింది ఇలాంటి మాటలు ఇక్కడ వాడకూడదమ్మా. అమ్మవారి పూజ కదా, ఎంత సుందరంగా ఉందో అనాలి. అదే బామ్మగారు, మీ ఆచారమే అద్భుతం. మీ సంప్రదాయం చూస్తే కళ్ళు తిరిగిపోతున్నాయి అనుకోండి. పూజలు పునస్కారాలు ఇంత కలర్ఫుల్ గా ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆచారాలు సంప్రదాయాలు కలర్ఫుల్గా ఉండవమ్మా, చాలా కఠినంగా ఉంటాయి. ఎవ్వరూ ఊహించలేనంత గొప్పగా ఉంటాయి. ముఖ్యంగా మా ఆచారాలకైతే గొప్ప చరిత్రే ఉంది. చరిత్రుండడం గొప్ప విషయం కాదు, ఆ చరిత్రని కొనసాగించటమే అసలైన విషయం. అంతటి చరిత్ర ఇమిడి ఉన్న ఆచారాన్ని సంప్రదాయాన్ని నిలబెట్టాలంటే ఆషామాషి వ్యక్తులతో కాదు, ఇంత ప్రతిష్టాత్మకమైన పూజని పూర్తి చెయ్యాలి అంటే ఒక సవాల్ లాంటిది. అందరూ ముందుకొస్తారు గాని కొందరికే సాధ్యమవుతుంది. అందుకు అదృష్టం ఉండాలి, మా కులదైవం అనుగ్రహం ఉండాలి. కరెక్ట్గా చెప్పేవు సులోచన. ఆ తల్లి దయ లేకుండా ఈ మొక్కు తీరేది కాదు. ఈ సులోచన మాటలు వింటుంటే మేఘన మీద ఏదో గ్రడ్జ్తోనే మాట్లాడుతున్నట్టుంది. వినపడింది మేడం, మీకనిపించిందే నాకు అనిపించింది. ఓం క్షత్రస్య రాజా వరుణోద్రాజః నక్షత్రాణాగం షద్వసగ్వశిష్టః తో దేవేభ్యః కృణతో దీర్ఘమాయుః.
హలో, నీకు ఈ సాంప్రదాయం బాగా నచ్చినట్టుంది. అయితే మా వంశంలో ఇంతకన్నా గొప్ప టాస్కులుంటాయి. వంశమా? ఆ, సూర్యవంశం. సూర్యవంశమా? రోజావే చిన్ని రోజావే, రాగాలే రువే రోజావే. అంటే నువ్వు కూడా ఇలాంటివి చేస్తానంటే చెప్పు, నేను రెడీ. దేనికి? ఏంటమ్మా బేబీ? బార్బీ. అదే అన్నీ తెలుసు కూడా ఏం తెలియనట్టు చేస్తావు. నువ్వు అంటే అరే గురు ఇట్రారా, ఆ, నిన్నేరా ఇట్రారా. వస్తున్నా బామ్మా. ఈ ముసలిదొకటి టైంకి పిలుస్తుంది. అమ్మా, ముందుగా ప్రదక్షిణలు పూర్తి చేయిద్దామా లేదా చిన్న చిన్న కార్యక్రమాలు ముగిద్దామా? సాంప్రదాయం ప్రకారం కానివ్వండి పంతులు గారు. ముందుగా చిన్న చిన్న సరదాలు పూర్తి చేసుకొని ప్రదక్షిణలకు వెళదాం. ఏం సులోచన? అలాగే అత్తయ్య. అమ్మా, మీ దంపతులు ఇద్దరు కూర్చోండి ఎదురెదురుగా. బాబు, ఇందులో ఒక అప్పడం తీసి మీ శ్రీమతి గారి తల మీద కొట్టండి. పంతులు గారు, మరీ అప్పడంతో అలా కొట్టాలా? అయ్యా, అది నా పరాయి కాదు. అప్పడం కొట్టకముందే తునాతునకలు అయిపోతుంది. ఇది మన ఆచారం. కొట్టు. అమ్మా, ఇప్పుడు మీరు. అలా ఉభయులు ఒకరి తలపై ఒకరు కొట్టుకుంటూనే ఉండాలి. కానివ్వండి. నందు, త్వరగా కొట్టు. ఎదుటివారి తలపై ఎవరెన్ని అప్పడాలు విరగ్గొడితే వాళ్ళే గొప్ప సుమి. నందు కానీ వదినా కొట్టండి. వదినా, త్వరగా కొట్టరా. అర్చని అడ్డుపెట్టి అప్పడాల్ని ఆపలేరు. బాస్ ని ఎంకరేజ్ చేసి నిన్ను ఓడించలేరు. నువ్వు వడ్రా. కమాన్ వదినా, నువ్వు కానీరా కమాన్, నందు. కొట్టండి. కానీ నందు, త్వరగా కొట్టు. వదినా, కొట్టండి. కొట్టండి వదినా, మీరే గెలవాలి. కొట్టండి, కొట్టండి. త్వరగా రా, వదినా, త్వరగా. కొట్టండి. వదినా, కొట్టండి వదినా. కొట్టండి, కొట్టండి. ఇంతకీ ఎవరు విన్ అయినట్టు? లెక్క పెట్టడానికి ఇక్కడ ఒక్క అప్పడం కూడా మిగలలేదు. ఈ కంగారులో ఎవరైనా కొట్టారో కౌంట్ చేయలేదు. భార్యాభర్తలు ఇద్దరూ విజయులే, ఇద్దరూ గొప్పవారే. కానీ మేఘన, ఇప్పుడు నీ మనస్ఫూర్తిగా నవ్వుకో. రేపటి నుండి తనివి తీరా ఏడవాలి కదా. ఏంటి మేడం, అంతా హ్యాపీగా కామ్గా జరిగిపోతుంది. ఆచారం అటకెక్కేదెప్పుడు?
సునామీ వచ్చే ముందు సముద్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది బార్బీ. కానీ ఒక్కసారిగా అలలు ఎగసి తీరాన్ని కమ్మేస్తే అప్పుడు అందరూ స్మాష్. అయ్యా, ఇప్పుడు ఇరువురు ఈ పాలు తాగించుకోండి. బాసు, నక్కతో ఒక తొక్కావు. ఇలాంటి నీ లైఫ్లో లేవు కదా. కానీ లేకపోవడం ఏంట్రా సన్నాసి, పెళ్లిలో తాగలేదా ఏంటి? బామ్మ, వీళ్ళది లవ్ మ్యారేజ్ కదా, అందుకే ఇలాంటివేం లేవు. ఓ అదా, అవునులే, అందుకేనేమో మా ఆచారం ఇలా ఉపయోగపడింది. తీసుకో అమ్మా, తీసుకోండి. వాళ్ళని మరీ అలా ఇబ్బంది పెడితే ఎలా అండి? కాస్త తాగండి. ఆరోహి గారు, మీరు తాగిస్తారా? కాదు, పోనీ మాకివ్వండి, మేం తాగుతాం. ఊరికే మీరు ముచ్చట పడుతున్నారని. సరే, ఇక్కడున్న వాళ్ళందరూ ఒక్కసారి కళ్ళు మూసుకోండి. ఎందుకమ్మా? వాళ్ళు మొహమాట పడుతున్నారు కదా ఆంటీ, జస్ట్ ఒక్క సెకండ్ అంతే. అందరూ కళ్ళు మూసుకోండి. ఇప్పుడు అందరూ కళ్ళు తెరవండి. చూసారా ఎలా ఒప్పించాను? ఇప్పుడు ఏం చేశారండి? అలా తీసి ఇలా చేతిలో పెట్టారు, అంతేగా. అదే మ్యాజిక్. నందుగారు, ఇప్పుడు ఒకరికొకరు తాగించుకోండి. అనగా అనగనగా కనులే కలగనగా నిజమై మెరుపల్లే బాలేగా నా ఊపిరి నడగా తన ఊపిరి జతగా కలగలిసి మొదలయ్యే నాలో అలజడిగా. అరిరే అరిరే మనసే అదిరే నీ వల్ల నాలో నయ్యల్లరే ఎవరే ఎవరే కుదురే చదిరే తొలిసారి తనువంత ఓ జాతరే ఆరాటము మోమాటము జతగా కలిగే నాకెందుకో అలవాటులో పొరపాటుగా నన్ను నేను దాస్తున్నానెందుకో అమ్మా, ఇక్కడ కార్యక్రమాలు పూర్తయ్యాయి, ఇక అసలు తతంగం ప్రారంభిద్దామా? ఇంకా ఆలస్యం దేనికి పంతులు గారు, మొదలు పెట్టించండి. అమ్మా, అమ్మవారి ముందుకు లేచిరండి. అమ్మా, మీ కుటుంబ సౌఖ్యం కోసం తమరు తమ వంశాచారాన్ని నిష్టగా పాటిస్తూ జరిపిస్తున్న ఈ పూజ దిగ్విజయంగా ముగియాలని ఆ అమ్మవారు తమ కుటుంబానికి సకల సౌభాగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ దండం పెట్టుకోండి. నా బాధ, నా ఆవేదన నీకు తెలియంది కాదు. మేఘన నాకు నిజమైన కోడలు కాదు అన్న నా అనుమానం కాదు, నిజమని నువ్వే నిరూపించాలి. అప్పుడే నాకు మనశ్శాంతి. ఒకవేళ నీ చల్లని చూపులతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయిస్తే నా తప్పుని ఒప్పుకుని మేఘనని కోడలిగా అంగీకరిస్తాను. నిర్ణయం నీదే తల్లి. అమ్మా, ఇది కేవలం నీ మొక్కు తీర్చే పరీక్ష కాదు, నా జీవితాన్ని నిలబెట్టుకునే పరీక్ష. ఈ పరీక్షలో నేను నెగ్గేలా, ఈ 3 ముళ్ల బంధం పవిత్రమైనదని చాటేలా
మా అత్తయ్య గారి మనసు గెలిచేలా నీ చల్లని చూపు ప్రసరించు తల్లి. అంతా నీదే భారం. అమ్మా, ఇరువురు అమ్మవారికి అక్షతలు వేసి దండం పెట్టుకోండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వ అర్ధసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్. జాతవేదసే సునవామ సోమమరాతి యతో నిదహాతి వేదః సనః పరిషదతి దుర్గాణి విశ్వానావేవ సింధుందురితాత్యగ్నిః. తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే. సుతరసతరసే నమః. అగ్నే త్వం పారయానవ్యో అస్మాన్. అమ్మా, ఈ కుండతో మొదటి ప్రదక్షిణ పూర్తి చేయాలి. అటు పిమ్మట మరో కుండను ఎత్తుకోవాల్సి ఉంటుంది. పృతనాజతకుం సహమానముగ్రమగ్నిగుం హువేమ పరమాసధస్తాదో జనః పరుషదతి దుర్గాణి విశ్వానావేవ సింధుందురితాత్యగ్నిః. తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే. సుతరసతరసే నమః. అగ్నే త్వం పారయానవ్యో అస్మాన్. స్వస్తిభిర్ద దుర్గాణి విశ్వా పూశ్చ పృథ్వే బహుళాన ఉర్వే భవాతోకాయతనయా ఇషయోః. విశ్వానినో దుర్గః జాతవేదస్సింధున్న నావాదురితాతి పర్షే. అగ్నే త్రివన్మనసా గృణానోస్మాకం బోధ్య వితాతనూనాం. బాబు, అలా తాకూడదు. తనే నిష్టగా పూజ పూర్తి చేయాలి.
రోజు మీ అత్త 3 కుండలతో మొక్కు తీర్చింది. ఇప్పుడు నువ్వు 4 కుండలు ఎత్తుకున్నావు. అంతా అమ్మవారి దయ. ఇప్పుడు కానీ ఈ 4 కుండలతో ప్రదక్షిణలు పూర్తి చేయగలిగితే నీకిక తిరుగుండదంటే నమ్ము. శ్రియం చంద్రాంబ్రభాస్వలంతేం శ్రియం లోకే దేవజుషతాం త్వాం వృణే. ఇంకాసేపు అయితే పూజ పూర్తవుతుంది. అది జరగదు. నేను జరగనివ్వను. ఇంకొన్ని సెకండ్స్ లో అది కుప్ప కూలిపోతుంది చూడు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.